రైట్. జనార్దన్ రెడ్డి గారు, ఇప్పుడు సిఐని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకొని విచారణ ఏదో చేస్తున్నారు. రేపు 29వ తారీఖున లేకపోతే ఆ తర్వాత మేము ఇప్పటి వరకు కొన్ని ఆధారాలు సేకరించాము. మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో మేము చేసినటువంటి విచారణతో సాయి కృష్ణ ప్రస్తుతానికైతే మిస్సింగ్, ఏ ఆధారము మాకు దొరకలేదు, మాకు మరింత సమయం కావాలి అని కోర్టుని అభ్యర్థించారంటే ఏం జరుగుతుంది? అసలు అది ఆ క్వశ్చన్ అరైజ్ కాదు ఈశ్వర్ గారు. ఎందుకంటే పెట్టింది మర్డర్ కేసు, ఎఫ్ఐఆర్ లో మర్డర్ ఆధారాలు ఉంటే కదా మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు పెట్టాలంటే ఆధారాలు ఉంటేనే పెడతారు. ఒక నిమిషం సార్, సామాన్యుడికి వచ్చే క్వశ్చన్ అనుమానమే నేను అడుగుతా. ఆధారాలు ఉంటేనే, ప్రాథమిక ఆధారాలు ఉంటేనే మర్డర్ కేసు పెడతారు. ప్రాథమిక ఆధారాలు ఉంటే అదే రోజు, ఏ రోజైతే సిట్టి వేశారో అదే రోజు మర్డర్ కేసు పెట్టారంటే అంతకు ముందే ఆధారాలు ఉన్నట్టే కదా వాళ్ళ దగ్గర. మరి ప్రభుత్వం ఇన్ని రోజులు ఏం చేసింది? పోలీసు వ్యవస్థ ఇన్ని రోజులు ఏం చేసింది? అదేనండి, ఒక కాగ్నిజివ్ అఫెన్స్ ఒకటి కట్టాలంటే దానికి ఆధారాలు కావాలి. బాడీ అయినా కావాలి, ఏదైనా స్టెయిన్స్. ఇప్పుడు ఏ ఆధారంతో అతని పైన మర్డర్ కేసు పెట్టారు అది చెప్పండి. అది వీగిపోవాలని చెప్పి పెట్టారు. ఆ కేసు నిలబడడానికి ట్రైల్లో నిలబడకుండా పోయేదానికే పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు రేపు హెబియస్ కార్పస్ కు ఉండేటువంటి స్కోప్ చాలా తక్కువ అండి. ఎందుకంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే కేసు ఏమో కాదు అది. హెబియస్ కార్పస్ లో మెయిన్ ఏంటంటే బాడీ కానీ బతికుంటే కానీ తీసుకురావడం కానీ ఏదైనా కానీ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరుగుతుందో తేల్చేదానికి వేసినటువంటి రిమాండ్ లో ఉన్నాడని చెప్పేదానికి వేసినటువంటి హెబియస్ కార్పస్. దాంట్లో సింపుల్ గా వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి గమ్ముకుంటే వాళ్ళ తల్లిని అడుగుతారు, ఎవరైతే కంప్లైంట్ అడుగుతారో అమ్మాయి ఎఫ్ఐఆర్ న్యాయం జరిగిందా నీకంటే, అవునండి నాకు న్యాయం జరిగింది, ఇన్వెస్టిగేషన్ లో దోషులు శిక్ష పడద్దని చెప్పారు కాబట్టి నేను సాటిస్ఫైడ్ అన్నారనుకోండి పిటిషనరు, అయిపోయింది, కేసు క్లోజ్. అంతేనా? అంతే. ఏదైనా కానీ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడి ఈ ఆధారాల అదృశ్యం కానించి వీటి మీద కానీ ఒక తిరగదోడి సిబిఐ, ఇందులో ఎవరు దోషులు, ఈ కేసు ఏంటి, ఒక హత్య లేకపోతే ఏదైనా జరిగినప్పుడు దాని మోటివ్ ఏంటి, ఇది తెలియకుండా దీన్ని పట్టించుకోకుండా సింపుల్గా కేసు క్లోజ్ అయిపోతుందా? సార్, స్టేట్ అనేది ఎంత ఇదిగా ధైర్యంగా చేస్తుందనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేషనల్ క్రైమ్ రికార్డు కానీ చూసినటువంటి 2013 నుంచి 2025 వరకు కస్టోడియల్ డెత్ ఏది కూడా శిక్ష పడినటువంటి కన్విక్షన్ అయినటువంటి కేసే లేదు. ఒక్క మదురైలో 2026లో ఒక్క కేసు మాత్రమే ఉరి శిక్ష పడింది. ఇంతవరకు అన్ని సంవత్సరాల నుంచి పడిన శిక్షలు ఇప్పుడు ఎందుకు పడతాయని చెప్పి వాళ్ళ ధైర్యం. కానీ ఎప్పుడు వ్యవస్థలు అలా ఉండవండి. వ్యవస్థలు కాకుండా కానీ వ్యక్తులు అలా ఉండరు. ఎవరో ఒకరు పబ్లిక్ లిటిగేషన్ వేస్తారు, ఆల్రెడీ వేసినట్టున్నారు, 2-3 పడ్డాయి. కాబట్టి వాటిలన్నింటిలో కూడా విచారణ జరిగితే ఇది ఈ ఎపిసోడ్ నిజంగా జరిగితే ఒక 1 year అన్ని కోణాల్లో, ఇన్కమ్ ట్యాక్స్ కాదు కదా, ఈడీ కాదు కదా, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా 200 కోట్లు ఆస్తులు ఉన్నాయని, దాన్ని ఏసీబీ వాళ్ళు దర్యాప్తు చేస్తే ఏమి తేలవండి, వాళ్ళ స్టేటే కాబట్టి అవి తేలవు. ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ దిగాల్సిందే లైన్ లో. ఈడీ కూడా దిగాలి, కరెక్టే. కానీ ఒకటి చెప్పండి సార్, ఒక మోటివ్ అనేది తేల్చకుండానే ఒక హత్య కేసు అని నమోదైన తరువాత, ఎందుకంటే ఇది లాకప్ డెత్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలా గొప్పగా చెప్పారు. లాకప్ డెత్లకు సంబంధించి ఆ కేసులకు సంబంధించి పెద్దగా శిక్షలు పడింది ఎక్కడా కనిపించట్లేదని చెప్పారు. కానీ ఇది కేవలం లాకప్ డెత్ అంశానికి సంబంధించింది కాదు కదా, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది కదా. అతను బూడిద కూడా లభించకుండా చేసేసారంటున్నారు కదా. దీని వెనుక పెద్ద డీల్ ఉంది, కోట్ల రూపాయల డీల్ ఉంది, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఈ మోటివ్ తెలియకుండానే కేసు క్లోజ్ అయిపోతుంది అనుకోవాలా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే? ఖచ్చితంగా ఇప్పుడున్న ఆధారాలు, ఇప్పుడు చేసే ఇన్వెస్టిగేషను కేవలం కంటి తుడుపు చర్యలు, ఎవరినో ఒక బిగ్ బాస్ ని రక్షించే దానికోసం జరుగుతున్నట్టుగా కనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి డే నుంచి కూడా ఈ రోజు ఆయన వచ్చినటువంటి మార్కాపురం నుంచి 8వ తారీఖు తీసుకొచ్చి 9 నుంచి కృష్ణలంక పోలీసులు స్టేషన్లో పెట్టిన రోజు నుంచి కూడా 24 మేలో చంపేశారని చెప్పి నిర్ధారించే వరకు కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఆధారాలు కానీ ఏమీ కూడా లభించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. రైట్.